గుమ్మరం జయరాం గారికి ఆల్రెడీ టికెట్ రాదని చెప్పి కన్ఫర్మ్ అని చెప్పి కాంగ్రెస్లో పలు విధాలుగా ఫోన్ల ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతారా, వైసీపీలో ఉంటారా? వైసీపీలో ఉంటాడన్నట్టుగానే అనుకుంటున్నాం. కాంగ్రెస్‌లోకి పోతాడని మేమైతే అనుకోవట్లేదు. కాంగ్రెస్‌లోకి పోయి ఇప్పుడు పోయి చేసే పని ఏముంది ఆయన. అట్లాంటి పొరపాట్లు గుమ్మనూరు జయరాం చేయడన్నట్టుగానే అనుకుంటున్నాం. చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ మీకు కన్ఫర్మ్ ఎంపీ సీట్ అని చెప్పి చాలామంది ప్రచారాలు జరుగుతున్నాయి. పరపర విధాలుగా జరుగుతున్నాయి. అంటే ఇంకా ఇప్పుడు ఇండైరెక్ట్గా గుమ్మరం జయరాం గారికి టికెట్ రాలేదనే కదా అర్థం. అలా ఎక్కడ అనింది? పార్టీ అధిష్టానం ఎక్కడ అనలేదే. మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పార్టీ పెద్దలు కావచ్చు, ఎక్కడ అనలేదే ఆ మాట. ఆయన ఇంకా స్టిల్ ఎంపీ క్యాండిడేటు, ఎమ్మెల్యేగా అవకాశం లేదు కానీ ఎంపీగా ఉండమని చెప్పినారు. అందులో అదే జరుగుతుంది తప్ప ఇంకా ఎక్కడ ఆయనకు ఇవ్వలేదు అన్నట్టుగానే ఎక్కడ చెప్పలేదు. ఆ రకమైనటువంటి పరిస్థితులు లేవు. సో ఇది రకరకాల ఊహాగానాలు. ఆయనైతే వెళ్ళాడు అన్నట్టుగా అనుకుంటున్నాం. పార్టీలోనే ఉన్నాడు, పార్టీలో కొనసాగాలని అనుకుంటున్నాం. కర్నూలుకి మీకు ఎంపీ టికెట్ ఫిక్స్ అయితే గుమ్మరం జయరాం గారికి ఎక్కడి నుంచి పోటీ చేయగలరు? అది పార్టీ పెద్దలు చూసుకుంటారు. అది నేను చెప్పగలిగే విషయం కాదు. ఇప్పుడు నేను ఒక పార్టీకి వీర విధేయునిగా వాళ్ళు ఏం చెప్తే అది చేయటమే నాకు తెలుసు తప్ప, ఎవరిని ఎక్కడ ఎట్లా వాడకాలనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. అది నేను చెప్పగలిగే విషయం కాదు అది. అన్న, మీ ఈ రాజకీయ చరిత్రలో నుంచి ఏ ఇయర్లో వచ్చారు, ఎక్కడి నుంచి మీరు క్రెడిట్ స్టార్ట్ చేశారు? తర్వాత కొన్ని రోజులు కాంగ్రెస్ ఆఫీసులో కూడా జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఇలా అని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు 88లో నా ఇంజనీరింగ్ అయిపోయింది. 94లో యూత్ కాంగ్రెస్ నుంచి నాకు ఈ ప్రజా జీవితం మొదలైంది. 94 నుంచి కొనసాగుతూనే ఉన్నా. యూత్ కాంగ్రెస్ చేసిన, జిల్లా జనరల్ సెక్రటరీ చేసిన, స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన, జిల్లా ప్రెసిడెంట్గా చేసిన, జెడ్పీటీసీగా కలిసి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా చేసినాను. తర్వాత కాంగ్రెస్లో జిల్లా ప్రెసిడెంట్గా 4.5 సంవత్సరాలు చేయడం జరిగింది. 2014లో ఎంపీగా కాంటెస్ట్ చేసిన, నంద్యాల ఎంపీగా. సో కాంగ్రెస్ ఎప్పుడైతే రాష్ట్రాన్ని విడగొట్టిందో అప్పుడు తీరని అన్యాయం జరిగింది రాష్ట్రానికి. ఎనలేని అన్యాయం జరిగింది. సో అప్పుడు ఇంకా పార్టీ, ఎందుకంటే ఎవరు చెప్పినా వినిపించుకోలేదు, మనకి ఇంత అన్యాయం చేసింది, ప్రజలందరూ కూడా చీకొడుతున్నారనే ఉద్దేశంతోనే పార్టీని వదిలిపెట్టడం జరిగింది. ముందు నుంచి కూడా రాజశేఖర రెడ్డి సార్కు అభిమానులము. జగన్ సార్ కూడా అప్పుడు రాజకీయాలకి రావాలని కోరుకునే వాళ్ళం. సో ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి జగన్ సార్తో జతకట్టడం జరిగింది. ఆయన వచ్చిన నుంచి మాకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం ఇస్తున్నాడు, చూసుకుంటున్నాడు. మేము ఆయనతో పాటే కొనసాగుతాం. మాకు వేరే ఇదేం లేదు. ఉన్నన్ని రోజులు, మేము బతికినన్ని రోజులు జగన్ సార్తో పాటే ఉంటాము. వైసీపీ జెండానే మోస్తాం. ప్రస్తుతం మీరు ఈ పోయిన ఎన్నికల్లో మేయర్గా నిలబడి జనాలు చాలామంది మిమ్మల్ని గెలిపించుకున్నారు.